విశాఖలో ఈరోజు ఉదయం జరిగిన ఫైర్ యాక్సిడెంట్ అనకూడదు, దాన్ని స్మోక్ యాక్సిడెంట్ అనాలి. ఇండస్ హాస్పిటల్లో జరిగిన స్మోక్ యాక్సిడెంట్ అసలు ఏ విధంగా జరిగింది, అసలు ఆ ప్రమాదానికి గల కారణం ఏంటని చెప్పి ఇండస్ హాస్పిటల్ ఎండి డాక్టర్ శ్రీధర్ మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు చెప్పండి, అసలు ఏ విధంగా జరిగింది, ఎందుకు ఇలా సంభవించింది, అసలు కారణాలు ఏంటి? ఈరోజు మార్నింగ్ నేను 8:30కే ఆపరేషన్ లాప్రోస్కోపిక్ కొలిసిస్టెక్టమీ అని ఆపరేషన్ కోసమని వచ్చాను. నేను ఆపరేషన్ చేసిన తర్వాత కొద్దిగా ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఉంది, లోపల ప్లగ్ ఏదో ఇదవ్వట్లేదని చెప్పారు. అటైతే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి వాళ్ళకి ఇన్ఫామ్ చేసి కింద మా మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది దాంట్లో ఎలక్ట్రీషియన్కి చెప్పమని చెప్పి నేను పేషెంట్లను చూడటానికని నేను రౌండ్స్ కోసమని వెళ్ళాను. ఆ టైంలో ఎలక్ట్రీషియన్ వచ్చి తను చూడటం జరిగి దాంట్లో నుంచి ఆ బాక్స్లో నుంచి స్మోక్ వస్తుందని చెప్పి ఓపెన్ చేయడానికి ట్రై చేశాడు. కానీ స్మోక్ ఎక్కువ వస్తుందని చెప్పి అక్కడ ఉన్న సెక్యూరిటీకి, డాక్టర్ గారికి వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు వెంటనే ఆ ఫైర్కి సంబంధించినవన్నీ తీసుకుని వచ్చి దాని మీద ఇచ్చేశారు. కానీ ఆ స్మోక్ కంట్రోల్ అవ్వలేదు. స్మోక్ కంట్రోల్ అవ్వకపోతే వాళ్ళు కూడా ఉండటం కష్టమైపోయింది. అందుకని వాళ్ళు బయటకు వచ్చేసిన తర్వాత ఎగ్జాక్ట్గా ఏం జరిగింది ఏంటనేది తెలియదు మాకు. ఈ పబ్లిక్ అనౌన్స్ సిస్టమ్ ఉంటుంది, ఎక్కడైనా ఏదైనా జరిగినా మాకు అనౌన్స్ చేయడానికి కోడ్స్ ప్రకారం ఉంటాయి. ఆ కోడ్ అనౌన్స్ చేశారు. యూజువల్గా కోడ్ బ్లూ అని పేషెంట్కి సీరియస్గా ఉన్నప్పుడు కోడ్ బ్లూ అని అనౌన్స్ చేస్తారు. కోడ్ బ్లూ అనౌన్స్ చేశారని నేను పరిగెట్టుకుని కిందకు వచ్చాను. కిందకి ఏంటి అని అడిగితే కోడ్ రెడ్ అన్నారు. కోడ్ రెడ్ అంటే ఫైర్ అని అర్థం అనమాట. ఫైర్ అంటే ఏదో స్మాల్ ఇన్సిడెంట్ అని అనుకున్నాం, కానీ అక్కడికి వచ్చేసరికి ఇలాగ స్మోక్ వస్తుంది అని చెప్తే అప్పుడు వీళ్ళు ఫైర్ అన్నీ ఆల్రెడీ మెజర్స్ తీసుకుని కంట్రోల్ అయిపోయింది ఆల్మోస్ట్ అని చెప్పారు. వాళ్ళకేం ఫైర్ కనబడట్లా, ఓన్లీ స్మోకే కనబడుతుంది, ఫైర్ అనేది కనబడట్లా. వాళ్ళు అయినా సరే అక్కడ ఏరియా అంతా కూడా స్టెరిలైజ్ చేశారు దీంతో పాటు. కానీ ఆ స్మోక్ రావటం మాత్రం తగ్గలేదు. కాసేపటికి ఆ స్మోక్ ఎక్కువైపోయి మేము కూడా అక్కడ ఉండటం కష్టమైపోయింది. అప్పుడు మేము ఇమీడియట్గా పేషెంట్లందరినీ ఎవాక్యుయేట్ చేయాలని చెప్పి మేమందరం కూడా పేషెంట్లను ఎవాక్యుయేట్ చేయడానికి, ఇంకా ఏదన్నా బయటకి ఏమన్నా స్మోక్ ఫైర్ ఏమన్నా వస్తే కంట్రోల్ చేయడానికి డిఫరెంట్ పీపుల్ని ఇచ్చేసుకుని పేషెంట్లందరినీ షిఫ్ట్ చేసే పనిలో తర్వాత మాకు ఫైర్ వాళ్ళు వచ్చారు. ఆ సమయంలో హాస్పిటల్ ఎంతమంది పేషెంట్స్ ఉన్నారు? 47 మంది పేషెంట్లు ఉన్నారు. అందరినీ షిఫ్ట్ చేశారా సార్? అందరినీ షిఫ్ట్ చేసేసాము. మేమే కాకుండా మాకు అప్పుడు ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు, వాళ్ళు అరేంజ్ వచ్చేసారు. పోలీసులు వచ్చారు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు, వాళ్ళు కూడా మాకు అసిస్ట్ చేసి అందరం కలిసి పేషెంట్లని షిఫ్ట్ చేసాము. 17 మంది అక్యూట్ మెడికల్ కేర్లో ఉన్నారు, ఒక 20 మంది నార్మల్ పేషెంట్లు ఉన్నారు. ఆల్మోస్ట్ నార్మల్ పేషెంట్లు అందరినీ డిశ్చార్జ్ చేయడం కూడా జరిగిపోయింది, వాళ్ళు బాగానే ఉన్నారని. ఒక 17 మంది మాత్రం ఐసీయూ రిక్వైర్మెంట్ ఉంటుంది కాబట్టి వాళ్ళని ఇచ్చేసాం. ఐసీయూలో కూడా 6-7 పేషెంట్లని డిశ్చార్జ్ చేయడం జరిగింది. ఇంక మిగతా పేషెంట్లు మాత్రం ఇప్పుడు ఐసీయూలో వాళ్ళకి ఈ ఇన్సిడెంట్ జరగకముందే వాళ్ళకి ఐసీయూ రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి వాళ్ళని ఐసీయూలోనే కంటిన్యూ చేస్తున్నాం. అంటే ఎవరికి ప్రాణహాని అయితే ఎవరికి ప్రాణహాని ఎవరికి జరగల. దీని గురించి అని ప్రధానంగా స్మోక్ రావడానికి గల కారణం ఏమంటారు? అసలు స్మోక్ అక్కడ ఆ ఏరియా నుంచి షార్ట్ సర్క్యూట్ అయ్యి పఫ్ ప్యానెల్స్ అని ఉంటాయి, మామూలు ఆపరేషన్ థియేటర్లో ఇన్సులేట్ చేస్తామన్నమాట. అది నార్మ్స్ ప్రకారమే మేము ఇచ్చేస్తాము. పఫ్ ప్యానెల్కి ఫైర్ స్ప్రెడ్ అయ్యి అది బయటికి ఫైర్ లాగా ఉండదు, ఊరినే జస్ట్ చిన్న కాలుతున్నట్టుండి అక్కడ నుంచి పొగ ఎక్కువ వస్తుంది అనమాట. అది పొగ ఎక్కువ రావటం వలన మొత్తం ప్రాబ్లం అయ్యింది. అంటే హాస్పిటల్ అంతా ఖాళీ చేసి పక్క హాస్పిటల్ షిఫ్ట్ చేశారా సార్? షిఫ్ట్ చేసాం అందరినీ. పక్కన విజేత హాస్పిటల్ అని, పక్కన మెడికవర్ హాస్పిటల్కి ఇద్దరికి షిఫ్ట్ చేసాం. పేషెంట్లు ఇప్పుడు ప్రస్తుతానికి స్టేబుల్గానే ఉన్నారు. అది ప్రధానంగా ఇక్కడ ఏంటంటే ఈ ఆపరేషన్ థియేటర్లో జరిగిన షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ స్మోక్ వచ్చింది. స్మోక్ రావడం వల్ల ఇదంతా హాస్పిటల్ అంతా వ్యాప్తి చెందింది. హాస్పిటల్ వ్యాప్తి చెందడంతో హుటాహుటన ఉన్న 47-46 పేషెంట్లని కూడా పక్క హాస్పిటల్ షిఫ్ట్ చేయడం అయితే జరిగింది. ప్రస్తుతానికి అయితే ప్రాణహాని అయితే ఏం లేదు అని చెప్పి ఈ ఇండస్ హాస్పిటల్ ఎండి డాక్టర్ శ్రీధర్ అయితే మనకు తెలియజేస్తున్నారు. ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ సుధాకర్తో సూరంకృష్ణ టీవీ, విశాఖ ఇండస్ హాస్పిటల్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.